కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాని ఓకే చేసి ఆయన పర్ఫార్మెన్స్తో ఆ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్లో ఉంచిన హీరో ఆఫ్ ది ఫిలిం. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని హలో ఎప్పుడు వచ్చినా అంతే ఇంపాక్ట్ ఆల్రెడీ అలవాటు అయ్యారు మీరు మాకు కొంచెం దగ్గరగా. యా శ్రీనివాస్ గారు. హలో అండి అందరికీ చాలా ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్డే రోజు 3 షోలు ప్రీమియర్ లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్. ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంత కాదండి. మేము చాలా జెన్యున్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి. చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా, మాది చిన్న సినిమా. సో చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా. సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కష్టపడి మా హోల్ టీం చాలా ప్యాషనేట్గా అండి. మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి, ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక కొత్త జానర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి, మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలి అని మేము చాలా కృషి చేసాం. దానికి ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు. థ్యాంక్ యూ సార్. ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని ఇంత మంచి జానర్ని మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. నిన్న మార్నింగ్ షో వేసి ఉంటే ఇంకా బాగుండేది సార్. నిన్న చూసి మన వైబో సినిమా అంటే 10 రోజుల ముందు వరకు కిష్కిందపూరి ఏంటంటే ఎవరికి తెలియదండి, ఈ సినిమా ఉందని కూడా తెలియదు. బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది. అండ్ అసలు అదే అనిపించింది, నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూరి వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇట్ ఈస్ ఓకే, బెటర్ దెన్ లేట్ నెవర్ అంటారు చూడండి. అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరత్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రతి ఒక్క థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రేక్షక దేవుళ్ళు చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్, డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు. డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి. రేపు కళ్యాణ్ గారు రోజు వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి. అంటే క్రిటిక్స్ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షకు దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నడసంగా కోరుకుంటున్నాము ప్రొడ్యూసర్. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. మీ అందరు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ మూవీని మేము ఎంత ప్రమోట్ చేసామో అట్లానే మీరు కూడా మాతో కలిసి ఈ మూవీని ప్రేక్షకులకు చాలా దగ్గర తీసుకెళ్లారు. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అండ్ డెఫినెట్గా మూవీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మేము ఏదైతే అనుకున్నామో ఆ నెంబర్స్ మేము చూస్తాము. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ, జనరల్ ఆడియన్స్ నుంచి కానీ బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము అనుకున్న దానికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్తో మాకు ఫోన్ కాల్స్ అందరూ విష్ చేయడం, నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది మార్నింగ్ ఫోన్ చేసి విష్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మా బ్యానర్లో చాలా మంచి సినిమా పడింది. అండ్ ఐ థ్యాంక్ కౌశిక్కి, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అట్లా మా హీరో సాయి గారికి, హీరోయిన్ అనుపమ గారికి అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ వాళ్ళందరి సహకారంతో ఇంత సక్సెస్ ఇచ్చాం. అండ్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సాహు గారు. కష్టపడి పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఈ జర్నీలో పడిన ఇబ్బందులు చెప్పండి సార్ ఏమైనా ఉంటే. కాదు ఇప్పుడు అసలు మనం పాజిటివ్ ఉండదుగా, ఇబ్బందులు ఏం లేవు సార్. అంతా రిలీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు వెరీ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు ఎంత రెస్పాన్స్ ఎంత బాగుందో. అందరు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా మంచి సినిమా అని. నాకు ఫస్ట్ టైం చాలా ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఇన్ని సినిమాలు ఎప్పుడు చేయలేదు. సో దాన్ని బట్టి ఐఎమ్ ఆల్సో అజ్యూమింగ్ అంత బాగుంది బయట మార్కెట్లో దీని టాక్ అని నాకు అనిపించింది మార్నింగ్. వెరీ హ్యాపీ. ఇబ్బందులు అంటే ప్రతి సినిమా కూడా ఇబ్బందులు అంటే ఏం లేదు సార్, అంత ఇబ్బందులు ఏం పడలేదు. ఎవ్రీ మూవీ ఇస్ ఎ స్ట్రగుల్. ఎవరికైనా, ఒక ఆర్టిస్ట్కి అయినా, ఒక డైరెక్టర్కి అయినా, ప్రొడ్యూసర్కి అయినా ఇస్ ద సేమ్ థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ముందు ఒక రిజల్ట్, హ్యాపీ రిజల్ట్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం. ఓకే సరే, అన్నీ మర్చిపోండి. డైరెక్టర్ గారు కాబట్టి
యూజువల్గా ఈ థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, హర్రర్ థ్రిల్లర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ముడేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ముడేసి చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎలా అయితే ముడేసారో దాన్ని అలా స్లోగా ఇప్పుకుంటూ క్లైమాక్స్కి తీసుకెళ్ళాలి. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తారంటే ముడి ఎప్పుడు మానేసి నెరేటివ్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో ఆ నెరేటివ్ ఫార్మాట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది మీరు గమనించారా? లేదు సార్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డ్ అవుతూ ఉండాలని, డెఫినెట్ గా సెకండ్ హాఫ్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. బికాస్ మీకు ఎవ్రీ అన్ఫోల్డ్ దానంతటా అది అవ్వడం వేరు, ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం చెప్పించడం వేరు. అది నేను చెప్పేది. అంటే బేసిక్గా అదొక స్టైల్, ఇది ఒక స్టైల్ ఆఫ్ నరేషన్ అండి. మనం ఎందుకు ఇంతకు ముందు చాలా మంది అలా చేశారని అలానే ఎందుకు చేయాలి అంటే దానివల్ల అంటే అలా కాదు, సినిమా అనేది ప్రేక్షకుడు చూడాలి, అంతే కదా? అవును సార్, నేను చూడాలి, కరెక్ట్ నేను దాంతో ట్రావెల్ అవ్వాలి. కరెక్ట్. దాంతో నేను కూడా ఇప్పుడు సపోజ్ ఒక హీరో అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే హీరో వెనకాల ఆడియన్స్ నేను కూడా వెళ్ళి అది నేను ఎంజాయ్ చేయాలి. కరెక్ట్ సార్. హీరో కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు ఇలా కథ చెప్పేసుకుంటూ ఇది ఇలా జరిగింది, వాడు ఇలా వెళ్ళాడు, వాడు వెనకాల వచ్చాడని చెప్పేస్తే ఇంక నాకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది? మరి ఎందుకు సార్ ఎంతమంది ఎక్సైట్ అవుతున్నారు? సినిమా బాగోలేదని నేను అంటలేదు, అది ఎక్కువైంది ఈ సినిమాలో అని అంటున్నాను. మేబీ సార్, అంటే బేసిక్గా నేను ఆ స్టైల్ ఆఫ్ నరేషన్ని చూస్ చేసుకున్నాను. ఇంకా అది ఇంకోటి ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సెకండ్ హాఫ్లో మోర్ దెన్ హారర్ ఎలిమెంట్ ఉంటూనే ట్విస్ట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు. ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసాం, ఆ క్యారెక్టర్ తోటి కొంత చిన్న నెరేటివ్ జరిగింది. ఆ నెరేటివ్ చూసినప్పుడు మనం ఒకటి ఎజ్యూమ్ చేసుకుంటాం, దెన్ అగైన్ ఒక ట్విస్ట్ పడుతుంది, దాని తర్వాత ఒక 20 minutesకి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. సో అలా అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై నేను అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ అంటే అతను మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. సో జనరల్గా ఒక ఇంతవరకు చేయని కలర్ నేను కొత్తగా వస్తుంది అన్నప్పుడే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ని పిక్ చేసుకోవాలి. అంటే మ్యూజికల్ హర్రర్లో కూడా ఇప్పుడు జనరల్గా సైలెన్స్ అనేది హర్రర్లో ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ లాగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ మినిమలిస్టిక్ సైలెన్స్ లాగా ఉండేది ఒక అప్రోచ్, అండ్ మినిమలిస్టిక్ ఎపిక్ లాగా ఉండేది ఒక అప్రోచ్. సో అలాంటి అప్రోచ్ ఒకటి తీసుకుని చాలా కొత్తగా చేయొచ్చు కదా అని స్కోప్ మెయిన్గా బిలీవింగ్ ఫ్యాక్టరే. సాహు గారు, అర్చన గారు వాళ్ళు బిలీవ్ చేసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే చాలా సపోర్టివ్, తర్వాత కౌశిక్ చాలా సపోర్టివ్, అండ్ అందరూ చాలా ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నేను చేయడానికి డెఫినెట్లీ అందరి సపోర్టే, లేకపోతే అవ్వదు అసలు, అది హైలీ ఇంపాసిబుల్. సాహు గారు చాలా మొదటి నుంచి కూడా నాకు నమ్మారు నిజంగా, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను అది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సాహు గారు